అమ్మ గొప్పదా, అమ్మాయి గొప్పదా అంటే ఏమంటారు? ఒకప్పుడు తరం అయితే అమ్మే గొప్పదనేది. కానీ నేటి తరం అమ్మాయే గొప్పదంటోంది. అమ్మాయి కోసం ప్రాణాలివ్వడానికి వెనకాడట్లేదు. కానీ అమ్మ విలువ నీకు తెలుసా? ఒక అమ్మాయి నాతో అన్న మాట ఏంటో తెలుసా? లోకంలో ఇంతమంది అబ్బాయిలుండగా నేను నిన్నే ప్రేమించాలని. కానీ నా తల్లికి 100 మంది కొడుకులున్నా నన్ను మాత్రం ప్రేమిస్తూనే ఉంటది. అదే అమ్మ ప్రేమకి, అమ్మాయి ప్రేమకి ఉన్న తేడా. కని పెంచిన అమ్మే నీకు భారమా? ఓ కొడుకా నీకు ఇది న్యాయమా? కని పెంచిన అమ్మే నీకు భారమా? ఓ కొడుకా నీకు ఇది న్యాయమా? అరచేతిలో పెంచిన అమ్మకే అవమానమా? ఆడదాని మోజులు అనాథగా చేస్తావా? ఆ దేవుని రూపం అమ్మే కదా, అమ్మ లేనిదే మనకి రూపమే లేదు కదా. ఆ దేవుని రూపం అమ్మే కదా, అమ్మ లేనిదే మనకి రూపమే లేదు కదా. వినరారా నవమాసాలు మోసి తన రక్తాన్ని పంచింది. నీ వేలు పట్టి నడిపి ఇంత వాణ్ణి చేసింది. తన కడుపే మార్చుకుని నీ కడుపే నింపింది. కలకాలం బ్రతకాలని ఆ దేవుని మృక్కింది. అయ్యో కొడుకా కథము నీవు మరిచావా? అయ్యో కొడుకా గతము నీవు మరిచావా? అమ్మ బ్రతికుండగనే చితిని పేర్చుతున్నావా? అమ్మ బ్రతికుండగనే చితిని పేర్చుతున్నావా? ఆ దేవుని రూపం అమ్మే కదా, అమ్మ లేనిదే మనకి రూపమే లేదు కదా. ఆ దేవుని రూపం అమ్మే కదా, అమ్మ లేనిదే మనకి రూపమే లేదు కదా. వినరారా జోలాలి జోవంటూ
పాటు జోల నీకు పాడింది. బచ్చో నా కొడుకంటూ ఊయలనే ఊపింది. ఈ దిష్టి తగలకుండా తన వడిలో దాచింది. పటడుగులే చూసి మురిసిపోయింది. అయ్యో కొడుకా కథము నీవు మరిచావా, అయ్యో కొడుకా గతము నీవు మరిచావా. అమ్మ బ్రతికుండగనే చితిని పేర్చుతున్నావా, అమ్మ బ్రతికుండగనే చితిని పేర్చుతున్నావా. కని పెంచిన అమ్మే నీకు భారమా, ఓ కొడుకా నీకు ఇది న్యాయమా. కని పెంచిన అమ్మే నీకు భారమా, ఓ కొడుకా నీకు ఇది న్యాయమా. అరచేతిలో పెంచిన అమ్మకి అవమానమా, ఆడదాని మోజులు అనాథగా చేస్తావా. ఆ దేవుని రూపం అమ్మే కదా, అమ్మ లేనిదే మనకి రూపమే లేదు కదా. ఆ దేవుని రూపం అమ్మే కదా, అమ్మ లేనిదే మనకి రూపమే లేదు కదా. వినరా